నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఏదైతే డీలిమిటేషన్ బిల్లు ఉందో దానికి సంబంధించినటువంటి 543 ఎంపీ సీట్ల నుంచి 850 సీట్ల వరకు పెరుగుతామని ఒక వార్త అయితే వస్తూ ఉంది. మన రాష్ట్రంలో 178, 179 వరకు కూడా అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందనే అంశం కూడా వస్తూ ఉంది. అయితే దీన్ని కొంతవరకు బీజేపీ పార్టీ తమ స్వలాభాల కోసం తీసుకుంటుందని కొంతమంది చెప్తుంటే, కొంతమంది డెవలప్మెంట్ కోసం అవుతుందని చెప్తా ఉన్నారు. సో మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడడానికి సిపిఎం స్టేట్ ప్రెసిడెంట్ జాన్ వెస్లీ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఈ డీలిమిటేషన్కి మీరు పెరుగుతున్నటువంటి సీట్లకు మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? ఒకటి, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్స్ అమలు చేయాలంటే మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందే అమలు చేయవచ్చు, అమలు చేయాలని సిపిఎం పార్టీ మిగతా పార్టీలు కూడా కోరినాయి. అయినా చేయలేదు. మహిళల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే అది అప్పుడు అమలు చేయాలి. ఇప్పుడు 2026 జనాభా లెక్కల ప్రకారం చేస్తామని అన్నారు. ఇప్పుడేమో మధ్యలోనే చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ వరకు మేము సమర్థిస్తాం. డీలిమిటేషన్కు సంబంధించి చూసినప్పుడు డీలిమిటేషన్ అమలు చేయాలంటే ముందు ప్రజాస్వామిక పద్ధతుల్ని అమలు చేయాలి. ఒకటి, ముందు అఖిలపక్షమే ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదు ఇప్పటివరకు. అట్లాగే రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు డీలిమిటేషన్ వల్ల అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి. అలాంటప్పుడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకోలేదు. మూడోది, ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ ఏమీ లేకుండానే ప్రవేశపెడుతున్నారు. అట్లాగే ఏ రూపంలో సీట్ల సంఖ్యని ఏ ప్రాతిపాదికన తీసుకుంటున్నారు అని చూసినప్పుడు 2011 జనాభా అంటున్నారు. 2011 జనాభా ప్రాతిపాదికన తీసుకుంటే రాష్ట్రానికి తక్కువ కావడం ఒక భాగం అయితే, రెండోది ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల సీట్ల సంఖ్య తగ్గుతాయి. 2026 జనాభా లెక్కల తర్వాత అప్పుడు ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, మహిళలు ఎంత, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు రిజర్వేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అమలు చేసే దాన్ని బట్టి చూస్తే ఈ రిజర్వేషన్ల కోటాలు తగ్గుతాయి. ఆ రకంగా నష్టం. రెండోది, రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గుతుంది, ఉత్తరాది ప్రాంతాన్ని పెరుగుతుంది అనేటటువంటి ఆందోళన జరుగుతుంది. అసలు ఏ ప్రాతిపదిక తీసుకుంటారు దీని సీట్లు పెంచడం అనేది బిల్లులో లేదు. ఓవరాల్గా బయట చర్చ జరుగుతుంది 50% అని, లేదా ఇంకేదైనా అని. కానీ వాస్తవానికి అది బిల్లులో ఏమీ లేదు. బిల్లులో వీటిని ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్ విచారణ జరిపి అప్పుడు ఏ సంఖ్యలో పెంచాలా అనేది నిర్దేశిస్తామని అంటున్నారు. దానికంటే ముందు రాష్ట్రాలు, అఖిలపక్షము, ప్రజల అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత జరగాల్సినటువంటి అభిప్రాయం ఇది. అందుకని డీలిమిటేషన్ను మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే గతంలో కూడా వాళ్ళు చెప్పడం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా సార్, జనగణన చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కదా సార్. మరి జనగణన జరిగిన తర్వాతనే ఈ డీలిమిటేషన్ పెట్టవచ్చుగా. 2026 జనాభా లెక్కలన్నీ పూర్తయిన తర్వాత ఏ రాష్ట్రాల జనాభా ఎంత, ఏ సామాజిక తరగతుల జనాభా ఎంత, వాళ్ళకు రిజర్వేషన్లు ఎంతెంత కోటాలు పెంచాలా, నియోజకవర్గాలు ఎట్టెట్ట విభజన చేయాలా, అట్లాగే ఏ రాష్ట్రాలకు ఎంత పెంచాలి, ఇతర చిన్న రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గకుండా చేసే పద్ధతులు ఏమి అనుసరిస్తారు, ఏ రకంగా దీనికి భరోసా ఇస్తారు దేశ ఐక్యతకు అనేటటువంటి విషయాలు ఏమీ లేవు అందులో. అందుకనే తాను అనుకున్న ఎజెండాకు అనుకూలంగా పెట్టడం అనేది తన ప్రయోజనం రీత్యా రేపు వచ్చే ఎన్నికల్లో బీజేపీ గ్యారెంటీ ఓడిపోతుంది. ఇప్పుడున్నటువంటి సీట్లతోనే పోటీ చేస్తే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతుంది. ఎందుకంటే ఈసారే వాళ్ళకు 240 వచ్చింది, మెజార్టీ లేదు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతు ఇవ్వకపోతే ప్రధానమంత్రి లేడు మోడీ. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంఖ్య మీద జరిగితే బీజేపీ ఓడిపోవడం అనేది గ్యారెంటీ అన్నమాట. అందుకని దాని నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ప్రాంతాల్లో సీట్లు పెంచుకొని, ఆ ప్రాంతాల్లో బీజేపీ సంఖ్యను పెంచుకొని పార్లమెంట్లో మళ్ళీ అధికారంలోకి రావాలనే కుట్ర ఇందులో ఉంది. అంటే పార్లమెంట్లో ఇప్పుడు ఒకవేళ బిల్లు ప్రవేశపెడితే వాళ్ళకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఓట్ షేరింగ్ ఎట్లాగో అడుగుతారు కాబట్టి ఆ ఓట్స్ ఎక్కువ పడి ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందని ఒక అహంకార ధోరణి కనబడుతుంది మీకు వాళ్ళ దాంట్లో. అంటే ఇప్పటికైనా సరే బీజేపీకి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఉన్న బలమే సరిపోదు ఇప్పుడున్న ఈ బిల్లును ఆమోదించాలంటే. ఇంకా ఒక 60 మంది ఎంపీలు అయినా సరే ఇతరులు మద్దతు ఇస్తేనే కానీ ఆ బిల్లు ఆమోదించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలతో పాటు మిగతా పార్టీలంతా కూడా వ్యతిరేకిస్తే ఈ బిల్లు వీగిపోయే అవకాశం ఉంది. అందుకని ఆ రకంగా అన్ని పార్టీల వాళ్ళు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. బిల్లును వ్యతిరేకించి
దాన్ని పూర్తిగా పోవాలంటారా సార్? విగిపోవాలి. తప్పకుండా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో ఉండే అన్ని పార్టీలు వ్యతిరేకించాలి. అట్లాగే రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వాళ్ళ తో అభిప్రాయాలు సేకరించకుండా పెడుతున్నారు అప్రజాస్వామికంగా, అందుకోసమైనా వ్యతిరేకించాలి. అట్లాగే సామాజిక తరగతులుగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు రిజర్వేషన్ల సంఖ్య తగ్గుతుంది, సీట్ల సంఖ్య తగ్గుతుంది. ఓవరాల్గా సీట్లు 850 అని చెప్పి పెరుగుతాయని ఓవరాల్గా అంటున్నారు. 2011 జనాభా లెక్కలు అయితే ఇలా సీట్ల సంఖ్య తగ్గుతాయి రిజర్వేషన్స్. 2026 జనాభా అయితే అప్పుడు కరెక్ట్గా ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, మహిళలు ఎంత, ఈ విషయాలు స్పష్టంగా వస్తాయి. దానికి అనుగుణంగా రిజర్వేషన్స్ పెంచడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అయితే 33% ఉందో దీంట్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలని కూడా కొంత వినబడతా ఉంది సార్. ఇది ఇవ్వాలంటారా? మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో మొదటి నుంచి ఈ చర్చ కూడా జరిగింది. ముందు ఈ రిజర్వేషన్స్ను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే ఇది జరపాలన్నప్పుడు అటు కాదు, ముందు మహిళలకు రిజర్వేషన్ అమలు జరిగితే ఆ తర్వాత వాటిని కూడా చూడొచ్చని అన్నారు. సరే, ముందు మహిళలకు రిజర్వేషన్స్ అమలు చేయాలన్నా సరే, ఆ 33% రిజర్వేషన్స్ అమలైనా సరే మొన్న ఎందుకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎందుకు చేయలేదు? అప్పుడే అమలు చేస్తే ఇప్పుడు అమలు అయ్యి ఉండేది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ 2026 జనాభా లెక్కలు పెరిగినప్పుడు ఆదాని రేషియోలో అవి కూడా పెరిగేవి. ఇప్పుడు ఆ రూపంలో అమలు చేయకుండా కేవలం బీజేపీ యొక్క మళ్ళీ అధికారంలోకి రావడానికి, తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలుగా ఇవి డీలిమిటేషన్ బిల్లుగా మనం చూడాలి. నిజంగానే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో మరి నష్టం జరుగుతుందో, ఒకవేళ నిజంగానే ఇదే జరిగితే అటు ఉత్తర భారతదేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫామ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే వాళ్ళ ఆలోచన అదే. దక్షిణాది ప్రాంతాలంతా కూడా బీజేపీ బలహీనంగా ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోతే దీని ప్రకారం చూస్తే అక్కడ కూడా వ్యతిరేకత పెరుగుతుంది. హిందీ బెల్ట్లో కూడా అక్కడ కూడా సీట్లు తగ్గిపోతాయి. ఇక్కడ పెరిగే అవకాశం లేదు, గవర్నమెంట్ పడిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. అందుకని వాటి సీట్ల సంఖ్య పెంచుకొని అక్కడ బీజేపీ యొక్క అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు సాధించాలనే కుట్ర ఇందులో ఉంది. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటివి ఏ చర్య చేసినా అది దేశాన్ని అనైక్యతకు ఉంచడానికి, ముక్కలుగా మార్చడానికి, అట్లాగే సామాజిక తరగతుల మధ్య ఘర్షణలు సృష్టించడానికి, లేదా మతాల మధ్య ఘర్షణ సృష్టించడానికి, సంపద అంతా ఆదాని అంబానీ లాంటి కొద్దిమంది చేతుల్లో దోచిపెట్టడానికి ఉండే విధానాలు తప్ప మొత్తం ప్రజల పట్ల, దేశం పట్ల, రాష్ట్రాల హక్కుల పట్ల, సామాజిక తరగతుల ప్రయోజనాల పట్ల, దేశ అభివృద్ధి పట్ల దానికి చిత్తశుద్ధి లేదు. అందుకనే ఈ రూపంలో దాని కార్యాచరణ అంతా కూడా కొనసాగుతుంది. మన రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు వాళ్ళకు మంత్రి పదవులు ఉంటే చాలు తప్ప ఇంకా ఏవి వాళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలు లేదు, ప్రజల ప్రయోజనాలు లేదు, అభివృద్ధికి సంబంధించింది లేదు, ప్రజాస్వామ్యం లేదు. కేవలం మోడీ ముందు మోకరిల్లి పదవులు తెచ్చుకోవడం అనే దృష్టి తప్ప ఇంకొకటి లేని స్థితిలో ఇక్కడ ఉండే మంత్రులు ఉన్నారు. అందుకని అది కూడా రాష్ట్రంలో వాళ్ళకు కూడా తగిన గుణపాఠం ప్రజలు త్వరలోనే చెప్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కావచ్చు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా చాలామంది కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. అక్కడ పెరిగితే మనకు ఉన్నటువంటి వాల్యూ పడిపోతుంది, మనతో అవసరం లేకుండా వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఒక విషయం చూసుకుంటే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఎందుకు సార్? అంటే వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారో మాట్లాడట్లేరా? అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు కూడా దక్షిణాదికి సంబంధించినటువంటి వాళ్ళే కదా. సో దక్షిణాదికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటారు? ముఖ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాలకే కాక చిన్న రాష్ట్రాలకు, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుంది. అందుకని ఒక దక్షిణాదికే కాదు మిగతా ప్రాంతాల్లో కూడా నష్టం జరుగుతుంది ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ కూడా ఈ విషయాల మీద స్పష్టంగా ఏమీ మాట్లాడడం లేదు. ఇంకా ఈ బిల్లుకు సపోర్ట్ చేయండి అని చంద్రబాబు నాయుడు అక్కడ ఉండే వాళ్ళందరికీ లేఖలు రాశాడు. ఈ రకంగా రాష్ట్ర ప్రయోజనాల పట్ల కానీ లేదా ప్రజల ప్రయోజనాల పట్ల ఏమీ చిత్తశుద్ధి లేకుండా అధికారం ఉంటే చాలు మోడీకి మోకరిల్లేటటువంటి వైఖరితో అధికారాన్ని నడుపుకోవడం అనేది తప్ప వీళ్ళకు ఇంకే మాత్రం లేనటువంటి స్థితి ఉంది. ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు ఉన్నా ఆ రకంగా మాట్లాడకూడదు. చంద్రబాబు ఆ రకంగా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకించడం లేదు, జగన్ వ్యతిరేకించడం లేదంటే ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించి వ్యతిరేకిస్తే కనీసం ప్రభుత్వాల్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో అమలు చేయడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయకుండా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్డీకి ఇంకా కొద్దిగా బలం అవసరం ఉంది. ఒకవేళ ఈ బిల్లు పాస్ చేయాలంటే ఇంకా కొద్దిగా బలం అవసరం ఉంది. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్గా కావచ్చు, వేరే పార్టీ వాళ్ళని ఇప్పుడు గాలం వేసి వాళ్ళ సైడ్ లాక్కునే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి సార్?
ఆ ప్రయత్నమే చేస్తుంది బీజేపీ. కానీ ఆ రకంగా ఎక్కువ భాగం మిగతా మధ్యలో ఉండేటటువంటి ఎన్డీఏ కాకుండా ఇండియా బ్లాక్లో కాకుండా ఉండేటటువంటి పార్టీలు కూడా ఈ డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది వ్యతిరేకించే పరిస్థితులు ఉన్నాయని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా వాళ్ళు వ్యతిరేకిస్తే తప్పకుండా ఇది వీగిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ బిల్లు రెండు ఒకటేసారి వస్తే ఇబ్బంది కలిగే అవకాశం లేదు సార్ పార్లమెంట్లో? మహిళా రిజర్వేషన్ బిల్లు వరకే అయితే ఆమోదిస్తారు. అన్ని సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇస్తామని ప్రకటించినాయి. అట్లాగే ఇండియా బ్లాక్ కూడా మద్దతు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్తో సహా. మహిళా రిజర్వేషన్ల వరకు పరిమితం అయితే దీన్ని మద్దతు ఇస్తారు. డీలిమిటేషన్ను తీసుకొచ్చే పద్ధతికి అయితే వ్యతిరేకిస్తారు. అంటే ఒక స్ట్రాటజీ కానీ దాన్ని దీన్ని కలిపి తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఒకదానికైతేనే వీళ్ళు ఇంకో దానికి మద్దతు పలికారు కాబట్టి దీన్ని కూడా యాడ్ చేస్తేనే మద్దతు పలికే అవకాశం ఉందని ఒక స్ట్రాటజీతోనే బీజేపీ వస్తుంది అనుకోవచ్చా? డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ను కూడా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ప్రచారం జరగాలని. ఇప్పుడు ఇంకా తమిళనాడు తర్వాత బెంగాలు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా వీళ్ళంతా కూడా మహిళా రిజర్వేషన్స్కు మేము అనుకూలం ఉంటే వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆ ప్రయత్నం కూడా బీజేపీకి ఉంది. అయితే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తమిళనాడులో చాలా తీవ్ర వ్యతిరేకతతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అట్లాగే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది అనేది స్పష్టమవుతుంది. ఇప్పటికే బీజేపీ ఓడిపోవడం ఖాయం అనేటటువంటి విషయం వస్తుంది. తమిళనాడులో అది గెలిచే అవకాశాలు లేవు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటిదంతా రాజకీయంగా ఈ ఎన్నికలకు ముందు చర్చ పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనేది కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అవన్నీ ఏమి అక్కడ అమలు జరిగే అవకాశాలు లేవు, వాళ్ళ ఆశలు ఫలించే అవకాశాలు లేవు. మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ రెండు బిల్లుల మీద బీజేపీ పార్టీని ఏం హెచ్చరించదలుచుకున్నారు? బీజేపీకి సంబంధించి పూర్తిగా అప్రజాస్వామికమైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలా, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలా. 2026 జనాభా లెక్కల అనంతరమే ఈ డీలిమిటేషన్ అనేది అమలు చేయాలనేటటువంటిది. అది కూడా రాష్ట్రాలు నష్టం జరిగినటువంటి పద్ధతుల్లో అభిప్రాయాలు తీసుకొని ఆ పద్ధతుల్లో అమలు చేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది సిపిఎం నాయకులు జాన్ వెస్లీ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే 2026 సంబంధించినటువంటి జనగణన జరిగిన తర్వాతే దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు, ఆ డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, ఇవన్నీ తీసుకురావాలి. అప్పటి వరకు కూడా ఆ బిల్లు తీసుకురావకూడదు. ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందో దానికి లెఫ్ట్ పార్టీలు కావచ్చు, సిపిఎం పార్టీగా కూడా మేము అందరం మద్దతు ఇస్తాం. కానీ ఏదైతే డీలిమిటేషన్ బిల్లు ఉందో దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము మద్దతు ఇవ్వము. ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ కాకుండా చూడడానికి ఎంత ప్రయత్నిస్తామో అంతకు మించి కూడా ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజులు రెండు బిల్లు ఒకటేసారి ప్రవేశిస్తే మరి ఎంత మేరకు మద్దతు లభిస్తుంది, ఎవరెవరు మద్దతు పలుకుతారు కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ హైదరాబాద్.